గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ రాజు. సో గైస్, ఈరోజు మనం రేపటి అంటే నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ప్లస్ ఇంట్రాడే అనాలిసిస్ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక 5 to 6 స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. వాటి గురించి కూడా క్లియర్ కట్గా డిస్కషన్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే చూసుకుందాం. మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ ఏ విధంగా ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మార్కెట్ మనం బీరిష్ మోడ్లో ఉందనుకోండి, సెల్ ఆన్ రైజ్ కాన్సెప్ట్ ప్రకారం మార్కెట్లో వెళ్ళాలి. సో బుల్లిష్గా ఉందనుకోండి, బై ఆన్ డిప్ కాన్సెప్ట్ ప్రకారం అయితే వెళ్ళాలి. సో మార్కెట్ ఇప్పుడు కంప్లీట్గా బుల్లిష్ మోడ్లో ఉంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ తీసుకుంటే కంప్లీట్ బుల్లిష్ మోడ్లో ఉంది. సో మనం బై ఆన్ డిప్ మోడ్లోనే వెళ్ళాలి. బై ఆన్ డిప్ మోడ్లోనే వెళ్ళాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సారీ, వీక్లీలో ట్రెండ్ ఎలాగో చెక్ చేద్దాం. వీక్లీలో మనకు ట్రెండ్ మార్కెట్ ఎలాగుందో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీలో చూసుకుంటే మీకు క్లియర్ కట్గా కనపడుతుంది కదా, స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. మార్కెట్ స్ట్రాంగ్ అయితే బుల్లిష్గానే ఉంది. సో మంత్లీ టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటే మంత్లీలో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. సో మనకు వీక్లీలో బుల్లిష్ కనపడుతుంది, మంత్లీలో కూడా మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంట్రాడే పరంగా చెక్ చేసుకోవాలి. సో రేపు నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలాగ ఉండబోతుందో క్లియర్ కట్గా అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. సో నేను అనుకున్న లెవెల్ నిఫ్టీ చూసుకుంటే ఆల్ టైమ్ హై టచ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ కానీ ఆల్ టైమ్ హై టచ్ అయితే మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తే మనకు మంచి మూమెంటం మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మనకు బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఈ మంత్ హ్యూజ్లీగా వాలటైల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బడ్జెట్ని ముందుగానే మార్కెట్ ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తుంటే పర్టికులర్ సెక్టార్స్ వైజ్ కూడా ప్రెడిక్ట్ చేసే అవకాశాలు మార్కెట్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ బుల్లిష్ మోడ్లో రన్ అవుతుంది ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు మనం అనుకున్న లెవెల్ వీక్లీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే తీసుకున్నాం. నేనైతే క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం అనుకున్న లెవెల్ 18,080 లెవెల్ అయితే క్లియర్ కట్ సపోర్ట్ అనుకుంటున్నాను. మార్కెట్ని 18,080 ఆల్మోస్ట్ 18,100 లెవెల్ కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటాను. లేదు మార్కెట్ కొద్దిగా డిప్ అయినా కూడా కీలకమైన లెవెల్ 18,000 లెవెల్ అయితే కీలకమైన సపోర్ట్ కింద అయితే తీసుకుంటాను. ఎందుకంటే సైకలాజికల్ సపోర్ట్ లెవెల్, అట్ ద సేమ్ టైం మార్కెట్ 18,005 చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి కీలకమైన సపోర్ట్ కింద అయితే తీసుకున్నాను. రెసిస్టెన్స్ కింద 18,350 లెవెల్ని నేను ప్రెడిక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్గా 18,350 లెవెల్. సో ఇప్పుడు మనకు కనిపించేది చూడండి, ఇక్కడ ప్రైజ్ రిజెక్ట్ అయింది, ఇక్కడ మళ్ళీ అదే ప్లేస్లో ప్రైజ్ రిజెక్ట్ అయింది కాబట్టి 18,350 లెవెల్ రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం డే టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. వీక్లీ మనకు కీలకమైన సపోర్ట్ లెవెల్ 18,080, రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 18,350. సో ఇప్పుడు మనకు డే వైజ్లోకి వచ్చాం. డే వైజ్లో మనకి ఇంకా ఎక్స్ట్రా రెసిస్టెన్స్ ఏమైనా కనపడుతుందో చెక్ చేసుకోవాలి. సో డేలో కూడా కీలకమైన సపోర్ట్ 18,080, రెసిస్టెన్స్ వచ్చి 18,350. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేలో ట్రెండ్ లైన్ తీసుకుందాం. అంటే ట్రెండ్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మార్కెట్ కంప్లీట్గా ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద నడుస్తుంది కదా. మార్కెట్ కానీ ఎప్పుడు కానీ గ్యాప్ అప్ అయితే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకోండి. క్లియర్ కట్గా ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ బౌన్స్ అయితే ఇస్తూ ఉంది. కంప్లీట్గా ఇది ట్రెండ్ లైన్ ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ అయితే బౌన్స్ ఇస్తూ ఉంది. మార్కెట్ కానీ రివర్స్ అవ్వాలంటే ఈ ట్రెండ్ లైన్ 1 day డౌన్ సైడ్ క్లోజ్ అయితే మనం కొద్దిగా బీరిష్గా లెవెల్ అయితే ప్రెడిక్ట్ చేసుకున్నాం. అప్పటిదాకైతే మనం బుల్లిష్ సైడే ఉన్నాం. ఇది డైలీ టైం ఫ్రేమ్. వన్ యూర్ కమ్ బ్యాక్ విత్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మార్కెట్ అయితే ప్రెడిక్ట్ అవుతాం కాబట్టి చూసుకోండి. మనం డేలో కానీ 1 hour వరకు లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, దాన్ని టచ్ చేసుకుంటే ఓకే చూసుకోండి.
క్లియర్ కట్గా చూసుకోండి, మీకు ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ అయితే బౌన్స్ ఇస్తాను. సో మనకు ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ అయినా సరే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని టచ్ ఏదన్నా సరే గ్రీన్ క్యాండిల్ కనపడితే మాత్రం బై చేసుకోండి. మంచి మొమెంటంలో వచ్చే అవకాశాలు, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నిఫ్టీలో. సో ఇది రేపటి వరకు ఏ విధంగా ప్రెడిక్ట్ చేసుకోవాలి అంటే మండేకి 15 మినిట్స్లోకి అయితే వెళ్దాం. మండే కూడా సేమ్ లెవెల్స్ అండి, మనకు 18,270 లెవెల్ కానీ లోయర్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే అంటే ఫ్లాట్గా ఓపెన్ ఇచ్చి 15 మినిట్స్ క్యాండిల్ కానీ మనకు 18,270 లెవెల్ మీదుగా అప్ సైడ్ క్లోజ్ అయితే అక్కడ ఖచ్చితంగా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఈ రేంజ్ బౌండ్లో మార్కెట్ టచ్ రిజెక్షన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా అయితే రిజెక్షన్ వస్తుంది కాబట్టి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ట్రెండ్ ప్రకారం తీసుకుంటే, వీక్లీలో చూసుకున్న డేలో చూసుకున్న ట్రెండ్ ప్రకారం తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది కానీ ఇన్సైడ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. లేదు మార్కెట్ కానీ హెవీగా గ్యాప్ అప్ అయితే మాత్రం ఇది ఫేక్ బ్రేక్అవుట్ కింద అయితే తీసుకోండి. మన లెవెల్ 18,350 లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం బై చేయొద్దండి. మార్కెట్ని అంత గ్యాప్లో పోయిన తర్వాత మాత్రం మార్కెట్ వెంటనే అయితే బై చేయొద్దండి. మళ్ళీ మనం అనుకున్న కంప్లీట్గా బుల్లిష్ మార్కెట్లో ఉంది, బై అండ్ డిప్ మోడ్లోనే మనం మార్కెట్లోకి వెళ్తే సో గుడ్ ప్రాఫిట్స్ తీసే అవకాశాలు అయితే మార్కెట్లో మనకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది నిఫ్టీ. వెన్ యూర్ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటే కంప్లీట్ బులిష్ ఉంది. కంప్లీట్గా అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు బులిష్ ఉంది. అట్ ద సేమ్ టైం మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకున్న బులిష్ ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి అయితే వద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? సో మనం డైలీ టైం ఫ్రేమ్లో తీసుకుంటే కీలకమైన సపోర్ట్, వీక్లీలో తీసుకున్నాం, మంత్లీ చూసుకున్నాం. ఇప్పుడు మన కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ 38,000 కీలకమైన రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నాను. 38,000 లెవెల్ని మన కీలకమైన రెసిస్టెన్స్ కింద తీసుకుంటున్నాను. సో మార్కెట్ కానీ ఆ రేంజ్కి వచ్చినా కూడా మన బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. బయింగ్ ఆపర్చునిటీ ఆ రేంజ్లోకి వచ్చినా కూడా మన మార్కెట్ని అయితే ఖచ్చితంగా బయింగ్ ఆపర్చునిటీ అయితే చూడొచ్చు. ఎందుకంట సో లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే చూడండి, ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్లో చాలాసేపు మార్కెట్ హాల్ట్ చేసి చూడండి, ఇదే లెవెల్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, ఇదే లెవెల్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇన్ కేస్ మార్కెట్ కానీ 38,000 బిలో క్లోజ్ అయితే ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు అయితే మార్కెట్లో ఉన్నాయి. అంటే లిటిల్ బిట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూద్దాం, అంటే హ్యూజ్ సెల్లింగ్ కూడా చూద్దాం. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్ బుల్లిష్ మోడ్లో ఉన్నాయి కాబట్టి. రెసిస్టెన్స్ తీసుకుంటే 38,000 సపోర్ట్ తీసుకుంటే 38,000 కీలకమైన రెసిస్టెన్స్ వచ్చి 38,850 లెవెల్ని కీలకమైన రెసిస్టెన్స్ కింద అయితే తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ మనం 18,850 లెవెల్, ఎందుకంటే లాస్ట్ వీక్ హై అదే కాబట్టి ఆ లెవెల్ దాకా అయితే మనం ప్రెడిక్ట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం చిన్న కన్క్లూజన్ ఏమంటే మార్కెట్లో ఇది కానీ 15 మినిట్స్ క్యాండిల్తో, సో 15 మినిట్స్ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని 15 మినిట్స్ క్యాండిల్ కానీ అప్ సైడ్ క్లోజ్ అయితే మనం అప్ టు 38,850 లెవెల్ దాకా అయితే చూడొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కానీ 38,800 లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడే కానీ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, కన్సాలిడేషన్ ఈ విధంగా జరుగుతాయి, బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ లెవెల్ 39,300 లెవెల్ దాకా అయితే మనకు టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. సో చార్ట్ ప్రకారం 39,300 లెవెల్ అయితే టెక్నికల్గా రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి అప్పటిదాకా అయితే మార్కెట్ని ఆ లెవెల్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపేర్ విత్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్గా ర్యాలీ చేస్తాను కాబట్టి మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటంలో ఉంది కాబట్టి మనం బై ఆన్ డిప్ మోడ్లోనే వెళ్ళాలి. నిన్న కూడా చూసుకుంటే మనకు 38,000 లెవెల్లోనే ఒక కీలకమైన డబుల్ బాటమ్ వచ్చి మార్కెట్ అయితే రివర్స్ అయింది. సో మనం దాని కీలకమైన సపోర్ట్ కింద అయితే తీసుకోండి. మార్కెట్ కానీ 38,000 బిలో క్లోజ్ అయితే ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ మనం సెల్లింగ్ కోసం అయితే చూడొద్దండి, బై ఆన్ డిప్లోనే వెళ్ళండి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో స్టాక్స్ అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం కంప్లీట్గా. వోల్టాస్ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టాస్లో అయితే మనకు డే టైం ఫ్రేమ్లో చూసుకున్నాం. వోల్టాస్ చూడండి కీలకమైన లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అది 1300 లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. దీన్ని అయితే ఫ్లాట్ ప్యాటర్న్ కింద తీసుకొని మనం బై చేసుకోవచ్చు. మనకు రేంజ్ అప్రాక్సిమేట్గా ఒక 150 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి మనకు
1450 ఆర్ 1500 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇది కంప్లీట్ 4 months to 6 monthsలో ఒకే రేంజ్లో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకటోసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, ఫోర్త్ టైం మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ 1500 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ వ్యూ కింద అయితే స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సో డెల్టా కార్పొరేషన్ తీసుకున్నా, ఇది కూడా బ్రేక్అవుట్ రేంజ్కి నియర్ బై ఉంది. బ్రేక్అవుట్ రేంజ్కి నియర్ బై ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కానీ 310 ఆర్ 315, 37 to 310 లెవెల్లో కానీ బ్రేక్అవుట్ తీసి స్ట్రాంగ్గా అప్ సైడ్ క్లోజ్ అవ్వగలిగితే ఇది మార్కెట్ ఒక 50 to 100 పాయింట్స్ రేంజ్ బ్రేక్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇది కంప్లీట్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కింద తీసుకోవచ్చు. కంప్లీట్గా ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కింద అయితే తీసుకోవచ్చు. మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, కంప్లీట్గా మీరు కూడా డ్రా చేసుకొని కావాలంటే ఫ్లాగ్ ప్యాటర్న్ చాలాసార్లు 300 లెవెల్ని రిజెక్షన్ చేసింది. కాబట్టి మార్కెట్ 300 పైన ఆర్ 310 పైన క్లోజ్ అయితే మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూమెంటం వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రాన్యులన్స్ అండి, ఇది కూడా ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. అది 350 లెవెల్ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ క్లోజింగ్. కాబట్టి నేను 400 లెవెల్ దాకైతే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ వ్యూగా. రేపు ఇంట్రాడేకి మాత్రం నేను పేటిఎంని బై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, రౌండ్ ఫిగర్, సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ 1000, క్లోజ్ అనే లెవెల్ వచ్చి 111 ఇట్లా క్లోజ్ అయింది. నేను అప్ టు 1250 దాకా దీని అయితే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు మాత్రం దీన్ని బై ఆర్ డిప్లోనే బై చేద్దామని డిసైడ్ అయ్యాను. అట్ ద సేమ్ టైం రేపు ఇంకో స్టాక్ ఇంట్రాడే, ఇది కంప్లీట్ డోజీ వచ్చింది హెచ్డిఎఫ్సి. సో అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం బై చేస్తాను, లో సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం సెల్ చేస్తాను. టార్గెట్ 1:1 అయితే పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 3 స్టాక్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో లెవెల్ బేస్డ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. కంప్లీట్గా అయితే లెవెల్ బేస్డ్ కింద ఇది కంప్లీట్ టెక్నికల్ ప్లస్ లెవెల్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మన మార్కెట్లోకి ఎంటర్ అయితే మాత్రం సో ఇన్ కేస్ లాస్ అయినా కూడా మనకు ఒక వ్యూ ఉంటుంది, ఎందుకు లాస్ అయినా అనేసి. సో లాసెస్ని మనం ఎందుకు లాస్ అయినా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం ఎక్కడ లాస్ అవుతున్నా కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుని దాన్ని అవాయిడ్ చేస్తే మాత్రం మనం కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అయ్యే అవసరాలు అయితే మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాం. సో వెన్ ఎవర్ కమ్ బ్యాక్ ఇప్పుడు ఆప్షన్ చేంజ్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చేంజ్ డేటా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో మనకు ఆప్షన్ చేంజ్ డేటా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీలో ఏ విధంగా చెప్తుందో చూసుకుందాం. సో రెసిస్టెన్స్ కింద తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా పెద్దగా అయితే కాల్ సైడ్ అయితే బిల్డ్ అవ్వడం లేదు. ఇది ఒక ఫస్ట్ ఇండికేషన్ అండి. ఇది మనకు టెక్నికల్గా కూడా మనకు చూసుకుంటే బుల్లిష్ మోడ్లో ఉంది. ఆ ఆప్షన్ చేంజ్ డేటా కూడా పెద్దగా కాల్ సైడ్ అయితే బిల్డ్ అవ్వడం లేదు, అంటే పుట్ సైడ్ అయితే బిల్డ్ అవుతున్నాయి. అది 18,200 లెవెల్ పుట్ సైడ్ బిల్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ 18,000 లెవెల్ అయితే పుట్ సైడ్ బిల్డ్ అవుతున్నాయి. అంటే పుట్ సైడ్ బిల్డ్ అవుతున్నాయి అంటే ఆ లెవెల్స్ కీలకమైన సపోర్ట్ కింద మారే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మార్కెట్ ఆప్షన్ చేంజ్ డేటా కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందని కంప్లీట్ చార్ట్ అయితే అనాలిసిస్లో చూపిస్తాము. రెసిస్టెన్స్ కింద తీసుకుంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అప్రాక్సిమేట్గా 18,500 చూపిస్తుంది. అదర్వైజ్ 18,700 లెవెల్ కూడా 32,000 కాంట్రాక్ట్స్ అయితే ఏడు ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్తో కీలకమైన రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం లేదు. మనకున్న క్లోజింగ్ లెవెల్ 18,250 లెవెల్ క్లోజ్ అయింది. కాబట్టి అప్రాక్సిమేట్గా మనకు 400 పాయింట్స్ రేంజ్ ఉంది. సో మనకు నియర్ బై రేంజ్ తీసుకుంటే మనకు టెక్నికల్గా తీసుకున్నప్పుడు 18,350 లెవెల్ రెసిస్టెన్స్ కింద తీసుకున్నాం. ఇక్కడ మాత్రం 18,400 తీసుకోవచ్చు, 18,500 తీసుకోవచ్చు అని ఆప్షన్ డేటా అయితే ఇండికేషన్ అయితే చూపిస్తాం. సో వెన్ యూర్ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ డేటా వచ్చి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చేంజ్ డేటా కాల్ సైడ్ అయితే ఎక్కువ బిల్డ్ అవ్వడం లేదు. చేంజ్ ఇన్ వైలో చూసుకుంటే కాల్ సైడ్ అయితే ఎక్కువ బిల్డ్ అవ్వడం లేదు. వెన్ యువర్ కమ్ బ్యాక్ విత్ సపోర్ట్ తీసుకుంటే పుట్ సైడ్ మాత్రం 38,000 లెవెల్ దగ్గర 35,000 కాంట్రాక్ట్స్ అయితే ఫ్రైడే క్యాడ్ అన్నాయి. కాబట్టి అది సపోర్ట్ కింద తీసుకుంటుంది. మార్కెట్ ఆ లెవెల్ సపోర్ట్ కింద అయితే కంప్లీట్గా తీసుకుంటుంది. సో రెసిస్టెన్స్ తీసుకోవాలంటే మనకు మార్కెట్లో పెద్దగా ఎక్కడికైనా బిల్డ్ అవ్వడం లేదు. 38,400 లెవెల్లో కూడా మనకు పెద్దగా మార్కెట్లో అయితే
కాల్ సైడ్ బిల్డ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ రేపు బై సైడ్ ఉన్నాం, కంప్లీట్గా మనం బై సైడ్ ఉన్నాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ కంప్లీట్గా బై సైడ్ ఉంటే ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఇన్ కేసు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ అయినా సరే వెయిట్ చేద్దాం. లేదు మనకు రెండు సైడ్లు ప్రిపేర్ అయ్యి సెల్ సైడ్ ఏ లెవెల్లో సెల్ చేయాలి, ఏ లెవెల్లో బై చేయాలి ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేసుకుంటే మాత్రం మనకు రెండు సైడ్లు దొరికే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నా అనాలిసిస్ ఎవరికైనా నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే షేర్ చేసి మన ఛానల్ని అయితే గ్రోత్ చేసేదానికైతే చూడండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.